హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే మనకు కస్టమర్ ప్లెయిన్ శారీ ఇచ్చి దాని మీద డిజిటల్ ప్రింట్ డిజైన్ ఏమన్నారండి. సో ఫస్ట్ ప్లెయిన్ శారీ తీసుకొని నేనైతే మార్కింగ్ పెట్టేసేసుకుంటున్నాను. మనకి ఎక్కడెక్కడ బూటీస్ కావాలి ఏంటి అనేది చూసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకున్నానండి. మార్కింగ్ పెట్టేసేసుకున్న తర్వాత ఈ డిజైన్ అయితే చిన్న చిన్ని పేపర్స్గా కట్ చేసేసుకున్నాను, డిజైన్ని సపరేట్గా. ఇంకా అయితే ప్రెస్సింగ్ మిషన్ మీద మనం క్లాత్ అడ్జస్ట్ చేసేసుకొని డిజైన్ ప్రింట్ అయితే ఎక్కడెక్కడ కావాలో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడెక్కడైతే ఈ కట్ చేసుకున్న పేపర్స్ని ప్లేస్ చేసేసేసి కరెక్ట్గా ప్లేస్ చేసి మళ్ళీ దాని మీద మనం హీట్ రిక్వైర్మెంట్ కోసం షీట్ పెట్టుకోవాలి కదా, ఆ షీట్ అయితే మనం పెట్టేసేసేసుకొని క్లోజ్ అయితే చేసేస్తున్నాను. షీట్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు షీట్ పెట్టుకున్న తర్వాత మిషన్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేసేసి ఎగ్జాక్ట్గా మనకి 15 సెకండ్స్ అయితే ఉంటుంది టైము. 15 సెకండ్స్ అయిన తర్వాత ఓపెన్ చేసేసుకొని అదిగోండి ఓపెన్ అయితే చేసేస్తున్నాను. ఓపెన్ చేసేసి షీట్ తీసుకొని శారీ అయితే కింద పడిపోయిందండి. సిల్క్ శారీ కదా, సో కింద పడింది, తీసేసాను. ఇంకా ఒక్కొక్కటి స్టిక్కర్ అయితే తీస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే ప్రింట్ చాలా నీట్గా ఉంది శారీకి. ఒక్కొక్కటి స్టిక్కర్ రిమూవ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది స్టిక్కర్ అయితే. అలా అన్ని స్టిక్కర్స్ అయితే తీసేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే మీకు చూపిస్తాను. చూడండి చాలా బాగా వచ్చింది శారీ. డార్క్ గ్రీన్కి పింక్ కలర్ ఫ్లవర్స్ అడిగారు. చూడండి అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందంటే ఎగ్జాక్ట్గా దీనికి 30 ఫ్లవర్స్ అయితే పట్టినాయండి. 30 ఫ్లవర్స్ పట్టాయి. బ్లౌజ్కి ఒక 2 పక్కన పెట్టాను, ఇంకా వాళ్ళు బ్లౌజ్ నాకు ఇవ్వలేదు. సో బ్లౌజ్ కూడా ఇచ్చాక బ్లౌజ్కి కూడా వేద్దామని చెప్పని. సో 30 ఫ్లవర్స్ అయితే ఎగ్జాక్ట్గా పట్టినాయి. సో బ్లౌజ్కి ఒక 2 కాబట్టి 32 అంతే. చూసారు కదా ఎలా ఉందో ఫైనల్గా.